కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా పిఠాపురం వర్మ చేసిన త్యాగానికి మాత్రం ఎటువంటి పదవి దక్కలేదు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ సీట్ అయినా వస్తుంది అనుకున్నారు, కానీ ఆ ఎమ్మెల్సీ సీట్ కూడా నాగబాబుకి వెళ్ళింది. ఇక దీనిపై వర్మ అనుచరులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు చాలా అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అప్పుడు కూడా వర్మనే వాళ్ళని బుజ్జగించాడు. ఎప్పుడైతే ఎమ్మెల్సీగా నాగబాబు గొల్లప్రోలులో శంకుస్థాపన చేయడం ఇవి మొదలు పెట్టారో ఆ రోజు కూడా కొంత నాగబాబుకి అయితే కనుక నిరసన సెగ తగిలింది. ఆ తర్వాత కూడా నెక్స్ట్ డే మళ్ళీ పర్యటనకి వచ్చినప్పుడు కూడా వర్మ వర్గీయులు వర్సెస్ జనసేన నేతలు అన్నట్టు మారింది అక్కడ పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు ఒక వర్గం నుంచి ఇంకొక వర్గం వాళ్ళు, ఇరు వర్గాల వాళ్ళు కూడా మాటల యుద్ధం అయితే చేసుకున్నారు. ఆ వార్తలు వచ్చాయి, ఇదంతా మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా వర్మ చేసిన వ్యాఖ్యలు అయితే అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి. చంద్రబాబు నాయుడు వల్ల కాదు అనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ లోకేష్ బాధ్యతలని నెత్తికెత్తుకున్నాడు అని అయితే కనుక చెప్పొచ్చు. వర్మ చేసిన వ్యాఖ్యల్ని చూస్తే కనుక తాజాగా లోకేష్ యువగలం పాదయాత్ర చేయడం ద్వారానే టీడీపీ అధికారంలోకి వచ్చింది. సో లోకేష్ నాయకత్వం పార్టీకి అవసరం, లోకేష్ ని పార్టీకి సారథిగా చేయాలి అని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకుంటే మంచిది అని చెప్పేసి వర్మ చెప్పాడు. ఇక టీడీపీ పార్టీ నాయకుడిగా సారథిగా లోకేష్ ని నియమించేలా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలని చెప్పి వర్మ చేసిన కామెంట్స్ అయితే కనుక అందరిలో ఆశ రేకెత్తిచ్చాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య సఖ్యత బాగుంది. ఎప్పుడు బహిరంగంగా వాళ్ళిద్దరి మధ్య, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు అలా అయితే ఎక్కడ కనిపించలేదు మనకి. కాబట్టి తన వల్ల కాదు నాకు ఏ పదవి ఇవ్వడము అని భావించారో ఏమో వర్మ తెలియదు, కానీ మరి ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడుకి మధ్య సఖ్యత ఉంది, కానీ కొంత గ్యాప్ లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి అయితే కనుక కొంత గ్యాప్ కనిపిస్తోంది మనకి. సో ఈ నేపథ్యంలో లోకేష్ ని ప్రమోట్ చేసే బాధ్యతల్ని వర్మ తీసుకున్నాడు అన్నట్టు రాజకీయ విశ్లేషకులు అయితే కనుక కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకు లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి గ్యాప్ ఉంది అన్నది అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కనుక లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి ఉన్న గ్యాప్ అంటే ఎన్నికల ముందు పొత్తు కుదిరినప్పటి నుంచి లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి అన్నదాకా ఏం జరిగిందో అన్ని వరుసగా చూసుకుంటూ వస్తే కనుక ఎంత హాట్ గా జరిగాయో ఈ పరిణామాలన్నీ కూడా మనకి బాగా తెలుసు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక వీళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ ఉంది అన్నది అయితే కనుక అందరికి స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి లోకేష్ ని ప్రమోట్ చేసే బాధ్యతలు తీసుకుంటే లోకేష్ ద్వారా అయినా సరే వర్మ రాజకీయంగా ఎదగడం, అలాగే వర్మకి ఏదైనా పదవి రావడమో లేకపోతే రాజకీయంగా ఇంకా బలపడడమో రావచ్చు అని చెప్పేసి తాజాగా వర్మ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వ్యాఖ్యల పైన చంద్రబాబు నాయుడు ఎలా రియాక్ట్ అవుతారు, అలాగే పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. దానికన్నా ముందు లోకేష్ ని పార్టీ సారథిగా నియమించేలా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలి అన్న వ్యాఖ్యలు అయితే కనుక తెలుగుదేశం నేతలు, ముఖ్యంగా తెలుగుదేశంలో ఉన్న సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు దీనిపైన ఎలాంటి కమెంట్స్ చేస్తారు అన్నది అయితే కనుక ముఖ్యంగా వర్మ వర్గీయుల్లో అయితే కనుక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంకొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే కనుక, అంటే కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నది ఏంటంటే కనుక ఎమ్మెల్సీ సీటు నాగబాబుకి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా నాగబాబు ఎన్నికయ్యారు. ఆ తర్వాత గొల్లప్రోలులో శంకుస్థాపన చేయడానికి వచ్చారు. ఆ తర్వాత రోజు కూడా, అంటే 2 రోజుల పర్యటన కోసం పిఠాపురం వచ్చారు. అప్పుడు ఇరు వర్గాల మధ్య కూడా, అంటే పొత్తులో ఉన్నప్పటికీ కూడా వర్మ వర్గీయులు అలాగే జనసేన నాయకుల మధ్య, కొంతమంది కార్యకర్తల మధ్య అయితే కనుక మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలోనే వర్మ అంటే నాగేంద్ర బాబుకి ఎమ్మెల్సీ సీటు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఇక ఇలా కుదరదు, ఇలా వదిలేయకూడదు, ఇలా ఉంటే కనుక ఇంకా ఇది ఏ రకంగా దారి తీస్తుందో, ఎటువైపు వెళ్తుందో, అంటే ఇది ఇలాగే వదిలేస్తే మరి ఎటువైపు దారి తీస్తుందో, సో ఈ వ్యవహారానికి చెక్ పెట్టాలి అన్న ఉద్దేశంతోనే వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అయితే కనుక అభిప్రాయపడుతున్నారు. మరి వర్మ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడో అన్నది తనకే పూర్తిగా తెలియాలి. మరి దీనిపైన అయితే కనుక ఇటు జనసేన నాయకులు అవ్వచ్చు, నేతలు అవ్వచ్చు, అటు చంద్రబాబు నాయుడు అలాగే పార్టీలోని వాళ్ళు ఎలా స్పందిస్తారు అన్నదైతే కనుక మనం వేచి చూడాలి.